నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మల్లి నిర్మల మాట్లాడుతూ మహిళా దినోత్సవం కానుకగా మహిళలకు బడ్జెట్లో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేశారని, రాష్ట్రంలోని మహిళలను మోసం చేశారని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, నేడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రజలను మోసం చేయవద్దని ఆమె హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా జిల్లా మహిళలకి, రాష్ట్ర మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నామండి. మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల్ని ద్రోహం చేసిందనే చెప్పాలి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంతోషకరమైనటువంటి వార్తల్ని వినిపించి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నదో తెలియజేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయూత పథకం డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో వేయడం, ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది. అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాలని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి, చేయూతనైతేనేమి, ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి, ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుకొని ఓట్లేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాలని, కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయబోతూ ఉన్నారా, ఎలాంటి కానుకల్ని మహిళలకి అందించబోతూ ఉన్నారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని ఒక కొత్త తరహాలో, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానన్నటువంటి పథకాలని తీసుకొచ్చారు. అమ్మఒడి అనే పథకం గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి అన్నటువంటి ఆలోచనే లేని చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అమ్మఒడి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎలాగైనా అధికారంలోకి రావాలని అమ్మకి వందనం పేరుతో మహిళల్ని మోసం చేశారు. అదేవిధంగా మేము చేయూత పథకాన్ని ప్రవేశపెడితే మేము కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి నెలకి 1500 రూపాయలు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి కూడా మహిళ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి ఈ రోజుకి 9 నెలల అధికారంలోకి వస్తే నెలకి 1500 రూపాయల చొప్పున ఎన్ని నెలలైందో రేపన్నా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బుల్ని జమ చేయబోతున్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున. అలాగే ఉచిత బస్సు అన్నారు, ఈరోజు దానికి ఊసే లేదు. మంత్రుల్ని పంపిస్తారు పక్క రాష్ట్రాలకి పరిశీలించి రమ్మని. అమ్మఒడి పథకం కోసం చెప్తారు లోకేష్ బాబు గారు రూట్ మ్యాప్ వేస్తున్నాము అని. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. మహిళల్ని నిండా ముంచేసింది కూటమి ప్రభుత్వం. పోతే బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. బీసీలని తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి బీసీలని పూర్తిగా మోసం చేసినటువంటి
ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టలేదోనని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక కులాలు, బీసీ కులాలు ఎస్సీ రిజర్వేషన్ కోసం, ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చారు. ఉదాహరణకి వాల్మీకి బోయలు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్డర్లు కావచ్చు, ఇలాంటి కులాలన్నిటినీ కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా, మరి ఆ రిజర్వేషన్ల గురించి, తీర్మానం గురించి మీరు ఊసే ఎత్తడం లేదు. ఎందువలన తెలియజేయాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకి మీరు మాట ఇచ్చిన ఆ కులాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే నిన్న నారాయణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఇస్తే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు, అర్హత ఉందా అని నారాయణ గారు నిన్న మాట్లాడడం మనం చూసాం. ఏమండి నారాయణ గారు, మీరు నిన్న ఒక మాట కూడా అన్నారు, ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, బాగా పనిచేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు అని. మరి మీరు 2014లో అధికారంలో ఉన్నారు కదా, మరి మీకు 2019లో అధికారం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు బాగా పనిచేయలేదనే కదా. అంటే మీకు 23 సీట్లు వచ్చాయి కదా రోజు. మీ ఆ రోజు ఓట్లెన్ని? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన ఓట్లెన్ని? మాకు ఇప్పుడు ఇచ్చిన ఓట్లెన్నో తెలుసా? ఓడిపోయారని మీరు మాట్లాడుతున్నారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని మేము మాట్లాడుతున్నాం. ఏమంటారు నారాయణ సార్? ఆ రోజు మీ 23 మంది 5 మంది ఎక్కడ కూడా దూరంగానే వ్యవహరించారు మీకు. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మనం కానీ సరేననుంటే ఇంకొక 10 మంది కూడా మన చెంతకొచ్చి కూర్చునేసి ఉండేవాళ్ళు అని. అంటే 10 ఒక 5 15 పోతే 23లో ఇంకా మీకు ఎన్ని మిగిలి ఉండేవి నారాయణ సార్? మీకు ప్రతిపక్ష హోదా మీకు 8 మంది ఉన్నా 9 మంది ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వదలుసుకొని, మీకు ప్రతిపక్ష హోదా ఆ రోజు ఇవ్వదలుసుకొని 151 సీట్లతో అధికారంలో కూర్చున్న మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కను సైగ చేస్తుంటే మీ పక్కన ఉన్న వాళ్ళు 3/4 మంది మా జగన్మోహన్ రెడ్డి గారికి సరెండర్ అయిపోయి ఉంది ఆ రోజు. కానీ మా నాయకుడు ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు ప్రశ్నించాలి, మనం వాటికి సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆ బాధలు పడుతున్నటువంటి ప్రజల పక్షాన మీరు ఎందుకు మాట్లాడలేదో, ఒక ప్రాంతానికే మీరు ఎందుకు పరిమితం అయ్యారో, ఒక బౌండరీలో మీరు ఎందుకు ఉన్నారో, అందుకే కార్పొరేటర్కి ఏ లిమిట్స్ అయితే ఉంటాయో, ఒక కార్పొరేటర్ పక్క వార్డులోకి ఎలా తొంగి చూడడో అలా మీరు గిరిగీసుకొని ఒక పరిధిలో ఉన్నారు కాబట్టే మా నాయకుడు అని ఉండవచ్చు, అది మీ మేలు కోరే అయి ఉండొచ్చు అని మీరు ఎందుకు భావించట్లేదు? మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారా? ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఉన్నారా? మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మా వల్లే అధికారంలోకి వచ్చిందని మీ వాళ్ళు అనేక సార్లు చెప్పారు కదా, మరి ఎందుకని మీరు హామీలు నెరవేర్చే విషయంలో మీరు ముందుకు రావడం లేదో తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని చూస్తూ ఉంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది. తిన్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అన్నట్టు ఆ సామెత గుర్తొస్తూ ఉంది. మహిళల అర్ధరాత్రి 11 గంటల వరకు బూతుల్లో నిలబడి మాకు ఓట్లేశారు అని చెప్పారు. మరి ఆ మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని ఎందుకు పంగనామాలు పెట్టారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఎంతమందినైనా కనండి అన్నాడు. బడాయి మాటలు బాబు గారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ చెప్తూ ఉన్నారు బడాయి బాబు మాటలు అని. బడాయి బాబు అని పేరు పెట్టేశారు మన బాబు గారికి. బటన్ నొక్కడం ఎంతసేపు,
మూలన కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కుతుంది అని ఆ రోజు మాట్లాడారు. మరి ఈరోజు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు తెలియజేయాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కడానికి మీ చేతులు వణికిపోతున్నాయా? నారాయణ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం పడదునని. ఎలా నమ్మమంటారు సార్? మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని బాండ్లే ఇచ్చారు కదా ఆ రోజు. ఎన్నికలకు ముందు మీరు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము అని బాండ్లే ఇచ్చారు కదా. మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంది? ఈరోజు రాజధాని నిర్మాణంలో మేము ప్రజలపైన పన్నుల భారం వేయము అనే మాటల్ని ఎలా ప్రజలు నమ్ముతారు? ఇవన్నీ కూడా ప్రజల పక్షాన ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తున్నారు. 11 సీట్లే కావచ్చు, మీరు గతంలో 23 సీట్లతో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిపక్ష హోదాను మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలకి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు చెప్పలేని ఆవేదనతో బాధపడుతూ మదనపడుతూ ఉన్నారని, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తారని మహిళల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందనని, పోలీస్ కేసులకు కానీ మీ బెదిరింపులకు కానీ మీ దౌర్జన్యాలకు కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని. ఈరోజు ఎంతమంది బహుజన బిడ్డలు అమ్మఒడి రాక బిడ్డల్ని ఇళ్లలో కూర్చోబెట్టుకో ఉన్నారో మీరు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పేదలు అల్లాడిపోతూ ఉన్నారు. నిజంగా చెప్తూ ఉన్నాను నేను, ఇదేదో పార్టీ నాయకురాలుగా మాట్లాడడం కాదు. పేద వర్గాలు అమ్మఒడి ఇస్తారని చెప్పి బిడ్డల్ని ఈరోజు ఆ పథకం డబ్బులు రాక మానసిక క్షోభతో బాధపడుతూ ఉన్నారు. చేయూత డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మక ద్రోహులుగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని బాధపడితే ఆ బాధ మంచిది కాదు, ఆ ఉసురు మీకు తగులుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలని చెప్పి మీకు ఈ మధ్యనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఈ పాటికి అర్థమై ఉండాలి. ఎందుకనంటే టీచర్స్ అందరూ ఏకతాటిగా వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించుకున్నారు అని అంటే అమ్మఒడికి ప్రజలతో దగ్గరగా బిడ్డలతో దగ్గరగా వాళ్ళు చూశారు. కాబట్టి మీకు ఈ 9 నెలల పాలనలోనే ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టే ప్రజల నుంచి ఇప్పటికే మీకు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అన్న విషయాన్ని తెలియజేస్తూ, మేమెప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల కోసం, మహిళా సమస్యల కోసం మేము ముందుంటామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలు అమ్మఒడి కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అవన్నీ కూడా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి వాళ్ళ ఖాతాల్లో వేసి మీ యొక్క పరిపాలన దక్షతని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ, మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎద్దేవా చేయలేదు, మీరే మమ్మల్ని ఎద్దేవా చేశారు. ఎవరికైనా బాధ ఒకటే, కాబట్టి ఆలోచించి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.